హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 26 ఏప్రిల్ 2026 సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 878 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, పెద్దన్నకు పేరు తెచ్చిన చరిత్ర మను చరిత్ర. పెద్దన్నకు పేరు తెచ్చిన చరిత్ర మను చరిత్ర. 2 నిలువు, పొగడ్తలు ప్రశంసలు అంటే నుతులు, నుతి అంటే పొగడ్త అని, బహువచనంలో నుతులు. 9 అడ్డం, నమస్సులు, నతి అంటే నమస్కారం, నమస్సులు అంటే నతులు. 1 నిలువు, హరనాథ్, జమున సూపర్ హిట్, లేత, మనసులు. 14 అడ్డం, తేలికగా అంటే సులువుగా. 10 నిలువు, నూతులు శీర్షాసనం అంటే బావులు, క్రింది నుంచి పైకి రాయాలి. 19 అడ్డం, పిల్లవాడిని పిలవండి, బాలక. 15 నిలువు, విశ్వామిత్రుడి శిష్యుడు, ఒక ఋషి, గాలవుడు. 25 నిలువు, తోట, ఇక్కడ తోట అంటే వని. 20 నిలువు, కాపలా కాయడం, కాపు. 24 అడ్డం, దేహం అటు నుంచి, వపువు, దేహం అంటే వపువు. 31 నిలువు, దోస్తులు, మిత్రులు. 30 అడ్డం, కారణం, నిమిత్తము. 23 నిలువు, అచట పుట్టిన చిగురు కొమ్మైన డాష్ అంటారు, చేవ అంటారు. చేవ అంటే బలం అని, సారం అని. 28 అడ్డం, సీతను అపహరించిన వాడు, రావణుడు. 23 నిలువు, అచట పుట్టిన చిగురు కొమ్మైన, చేవ అంటే అర్థం అక్కడ పుట్టిన చిగురుటాకు కూడా సారం కలిగి ఉంటుంది అని. అంటే ఇంకొక అర్థం తీసుకోవచ్చు, ఒక కుటుంబంలోని సభ్యుల సామర్థ్యాన్ని వర్ణించడానికి ఈ పదం ఉపయోగిస్తారంట. మామూలుగా యాక్చువల్గా అక్కడ పుట్టిన చిగురుటాకు కూడా సారం కలిగి ఉంటుంది అని. నెక్స్ట్ 28 నిలువు, అశ్వత్థ వృక్షం, రావి. 35 అడ్డం, కవిత్వం రాసేవారు, కవులు. 29 నిలువు, నిశ్చలమే, తడబాటు పడింది. నిశ్చలం అంటే ఇక్కడ స్థానువు అని, తడబడింది, స్థానువు. 35 నిలువు, కమ్మరం చేసేవాడు, కమ్మరి. 39 అడ్డం, గర్భస్థ శిశువు డాష్ నీటిలో తేలుతుంటుంది, ఉమ్మ నీటిలో. 39 నిలువు, శ్రీ సిపి రాధాకృష్ణన్ మన డాష్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. 44 అడ్డం, పంట కళ్ళాలలో మిగిలిపోయిన గింజలు. కళ్ళాలలో మిగిలిపోయిన గింజలు పరిగి అని కూడా అంటాము, పరిగే లేదా పరిగి. 36 నిలువు, గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, శీర్షాసనం, తేలు. 40 అడ్డం, సునాయాసం, తేలిక.
41 నిలువు. ఏ భాషకైనా రాయడానికి ఇది అవసరం. లిపి. 37 అడ్డం. రవితేజ శృతి హాసన్ల సినిమా బలుపు. 37 నిలువు. మోసపోయిన వాడిని ఇలా అంటున్నారు. బకరా. 45 అడ్డం. కృష్ణాపత్రిక అంత్య దశలో సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్ల గారు. పిరాట్ల. 38 నిలువు. కొడుకు పుత్ర. 42 అడ్డం. నటుడు నరేష్ భార్య అటు నుంచి పవిత్ర. ఇటు నుంచి రాయాలి పవిత్ర. 43 నిలువు. ప్రకృతికి విరుద్ధం కాబట్టే తోక కట్. వికృతి. లాస్ట్ అక్షరం తీసేస్తే విక్రు. 46 అడ్డం. కవి రాసింది. కృతి. కృతి అంటే కావ్యం అని రచన ఇట్లా వస్తాయి. కృతి. 34 నిలువు. 7 కొండలవాడి ఊరు తిరుపతి. 33 అడ్డం. విజ్ఞప్తికి తలకట్. విజ్ఞప్తి అంటే వినతి. తల తీసేస్తే అంటే వి అనే అక్షరం తీసేస్తే నతి. 27 నిలువు. ఢిల్లీ వద్ద ప్రవహించే నది యమున. యమున. 22 నిలువు. నాన్న సోదరి మేనత్త. 26 అడ్డం. నేత్రం నయనం. నయనం. 21 అడ్డం. రమే రామే మనోరమే. ఇక్కడ రామే. 17 నిలువు. అది డాష్ వాయా అంటారు. అది నోరా వాయా. నోరా. 16 అడ్డం. గాయకుడు నాగూర్ బాబు మనో. 12 నిలువు. క్షమించు క్షమ. 11 అడ్డం. అభయం రక్షణ రక్ష. 4 నిలువు. భూమి ధర. 3 అడ్డం. నల్లనయ్య ప్రేయసి రాధ. 6 నిలువు. డాష్ నారాయణ అక్కినేనికి మంచి పేరు తెచ్చింది. విప్రనారాయణ. 8 నిలువు. ఉద్యానవనం నందనవనం. నందనవనం. 18 అడ్డం. ఒకనాటి అందమైన తారకు తల గాయబ్. గాయబ్ అంటే మాయం. ఒకనాటి అందమైన తార అంటే జమున. తల తీసేస్తే మున. మున అని వస్తుంది. గాయబ్ అంటే మాయం అవటం. జా అనే అక్షరం తీసేస్తే మున అని వస్తుంది. 7 నిలువు. తోట. తోట అంటే ఇక్కడ ధామము. ధామము అంటే తోట బంగళా అంటాం కదా. తోట బంగళా అని ఇక్కడ ధామము. 5 అడ్డం. రాజ్యాంగ శాసనం సంవిధానం. సంవిధానం. 32 అడ్డం. బుద్ధి. బుద్ధి అంటే ధీ. ధీ. ధీమంతుడు అంటాం కదా. బుద్ధిమంతుడు అని. ధీమంతుడు. ధీ అంటాము. బుద్ధి అంటే. అడ్డం నిలువు. అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదవీనాదం 878 తెలుగు పజిల్లోని సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదవీనాదం 878 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ 32 అడ్డము. బుద్ధి అంటే ధీ అని.